నమస్కారం అండి. నేను వాస్తు చూడడానికని నిన్న వెలిగొండ దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ ఇంటి వాస్తు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది తూర్పు ఫేసిన రోడ్డు ఉందండి. వెస్ట్ ఫేస్లో కూడా రోడ్ ఉంది. 2 రోడ్లు ఉన్న ప్లాటు ఒక రోడ్డు కంటే మంచిది. 2 రోడ్లు ఉన్నప్పుడు కొద్దిగా మనకు ప్లస్ పాయింట్ ఉంటుంది ఇంటికి వాస్తు ప్రకారంగా. ఇకపోతే కింద ఈశాన్యంలో గేట్ ఉందండి. తూర్పు ఈశాన్యంలో ఇది చాలా పర్ఫెక్ట్గా నిర్మించాడు. దీనికి ఎదురుగానే వెస్ట్లో కూడా గేట్ ఉంది. ఇది కూడా పర్ఫెక్ట్గానే నిర్మించాడు. ఇక సెప్టిక్ ట్యాంకు, వాటర్ ట్యాంకు ఇవన్నీ కింద బాగానే ఉన్నాయి. ఇక మీదికి వెళ్తే అతను సొంతంగా ఉండడానికి కట్టుకున్న ఇల్లు ఏ విధంగా ఉందంటే, ఈ మీదికి వచ్చిన తర్వాత తూర్పు ఈశాన్యంలో డోర్ ఉందండి. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఒకటి ఉత్తరంలో పెట్టుకున్నాడు ఈ రూమ్కి. ఇది పర్ఫెక్ట్గా ఉంది. దీనికి ఎదురుగా ఇక్కడ ఆర్క్ ఇచ్చాడు. ఇది ఇక్కడ డైనింగ్ ముందు భాగాన పెట్టుకున్నాడు. మళ్ళీ ఇక్కడ నుండి మాస్టర్ బెడ్రూమ్కి తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టిండు. ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇకపోతే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ను వాయవ్యం పెంచి బాత్రూమ్ కట్టడం జరిగిందండి. ఇది ఒక తప్పు. రెండవది, ఇతను ఏం చేసిండంటే, ఇక్కడ పిల్లర్ వచ్చిందండి. ఇక్కడొకటి 3 పిల్లర్లు వచ్చినప్పుడు ఈ పిల్లర్ని బయటి పక్కకు తీసుకురావాల్సింది అతను లోపటి పక్కనే ఉంచాడు, ఎదురుగా కానరావద్దనే ఉద్దేశంతో. ఈ పిల్లర్ ఇలా ఉంది. దీని పక్కకు డోర్ ఇచ్చిండు. మళ్ళీ ఇక్కడ కూడా కొద్దిగా పెంచి కట్టుకున్నాడండి. నాకైతే అర్థం కాలేదు ఇది ఎందుకు ఇలా తీసిండో. సో మళ్ళీ ఈ విధంగా చేయడం వల్ల ఈ రూమ్కి ఈశాన్యం అనేది తక్కువైపోయింది. ఇంతవరకు ఇక్కడ ఈ ఈశాన్యం తగ్గడం వల్ల ఇది ఆగ్నేయం పెరిగినట్టు కూడా మనం భావించాలి. సో ఈ ఇంటికి 3 తప్పులైతే ఉన్నాయండి. నేను అతనికి ఇది స్ట్రేట్గా చేసుకోమని చెప్పాను. ఈ గోడ తీసి ఇటు వెనక భాగంలో దీనికి కట్టుకోండి. ఈ పిల్లర్ ముందు భాగం కానొస్తే వాయవ్యం అవుతుంది కాబట్టి అప్పుడు తప్పు ఉండదని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అదంతా చేయలేనండి అని చెప్పడం జరిగింది నాకు. ఒకవేళ ఇది చేయలేని పరిస్థితిలో ఉంటే మీరు పైన కట్టుకోండి వాస్తు ప్రకారంగా, అప్పుడు కట్టుకోవడానికి వీలుంటుంది. నన్ను రమ్మంటే నేను విజిట్ చేసి గోడలు కట్టేటప్పుడు మీకు సరైన పద్ధతిలో కట్టడానికి నేను వచ్చి మీకు సూచిస్తానని చెప్పడం జరిగిందండి. సో వీళ్ళు సొంతంగా కట్టుకున్నారండి. ఏ వాస్తు తెలిసిన అతన్ని పిలవలేదు. వీళ్ళు అలా చేయడం వల్ల ఈ మాస్టర్ బెడ్రూమ్కే వాయువ్యం పెరగడము, ఈశాన్యం తగ్గడము ఈ పిల్లర్ వల్ల. ఆ తర్వాత ఈశాన్యం తగ్గిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఆగ్నేయం పెరిగినట్లు లెక్క. సో ఇతనికి ఇప్పుడు 3 లోపాలు, మనకు ఈశాన్య లోపము, ఆగ్నేయ లోపము, వాయువ్య లోపము. ఒకే మాస్టర్ బెడ్రూమ్కి ఈ 3 లోపాలు ఉన్నాయండి. సో మీకు అనారోగ్యాలు, ఆర్థిక నష్టము, ఆ తర్వాత యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఈశాన్యం పిల్లర్ వల్ల ఈశాన్యం లోపలికి చొచ్చుకొని వచ్చింది కాబట్టి. ఇక ఈ ఆగ్నేయం పెరగడం వల్ల కూడా అనారోగ్యాలు, అనవసరమైన ఖర్చులు ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీరు మీద కట్టుకున్నప్పుడు నన్ను పిలిస్తే నేను మీకు సరైన సూచన చేస్తానని చెప్పడం జరిగింది. పిల్లల బెడ్రూమ్కి ఇక్కడ డోర్ పెట్టిండండి. తూర్పు ఈశాన్యంలోన ఇది కరెక్ట్గానే ఉంది. దీనికి
ఈ బెడ్రూమ్కి నైరుతి తెగింది. నిజానికి చతురస్రాకారంలోనే ఉండాలి, కానీ నైరుతి తెగడం వల్ల పెద్దగా ఇబ్బంది మాత్రం ఉండదు. కానీ ఇతనికి ఈ మాస్టర్ బెడ్రూమ్ వాయువ్యం పెరగడము తప్పండి. సో మీరెవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు వాస్తు పండితుడిని పిలిచి అతను సూచించిన విధంగా కట్టుకోండి. అలాగే అపార్ట్మెంట్లో కానీ మీరు ఫ్లాట్ కొనాలనుకున్న వాస్తు పండితుని పిలిపించుకోండి. అతను బాగుంది అంటేనే కొనుక్కోండి. ఈవెన్ మీరు కిరాయికి ఉన్నా కానీ ముందుగా వాస్తు తెలిసిన అతన్ని పిలిపించుకొని వాస్తు ప్రకారంగా ఉంటే ఆ ఇంట్లో కిరాయికి ఉండండి. దానివల్ల మనకు ఫ్యూచర్లో జరగబోయే నష్టాలని అరికట్టవచ్చు. మీరు నన్ను సంప్రదించాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ అండి.